అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి 76 సంవత్సరాల్లో మా ఆలూరు నియోజకవర్గానికి బీసీలలో మేము కూడా కురువులు ఉన్నాము. బీసీలు అంటే 140 కులాలు వస్తాయి. దాంట్లో ప్రతి ఒక్కరూ బీసీలలో రాజకీయంగా ఒక మా సహోదరులు వాల్మీకి సహోదరులకి ప్రధాన పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ ఈరోజు అనంతపురం జిల్లాలో ఎంపీ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా మా కర్నూలు జిల్లా వస్తే కర్నూలు జిల్లాలో ఎంపీ కేటాయిస్తున్నారు, ఎమ్మెల్యే కూడా కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఎంపీ ఇచ్చారు, మళ్ళీ మేయర్ కూడా ప్రకటించారు. అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షులను ఇచ్చారు. మా సహోదరులకి బీసీలో ఇంత ముందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బీసీ కులాల్లో మా కురువ కూడా ఒక క్యాస్ట్ ఉంది కాబట్టి ప్రతి తాలూకాలో అంటే పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, ఎమ్మునూరు కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఆదూరు కావచ్చు, ఇలా ప్రతి తాలూకాలో 50 నుంచి 60 వేల మంది మా కురువ కులస్తులు ఉన్నారు. కాబట్టి ఈ ఆలూరు నియోజకవర్గానికి 76 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు. మాకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అంటే ఒక జెడ్పీటీసీలు ఇచ్చారు, ఎంపీటీసీలు ఇచ్చారు, సర్పంచ్లు ఇచ్చారు. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న పదవులతో మా రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ప్రధానంగా మాకు ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఎక్కడ కేటాయించలేదు. కాబట్టి ఈరోజు మా అంటే సామాజిక వర్గం కూడా అంటే ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా విద్యాపరంగా మళ్ళీ ముందుకు కొంచెం వచ్చినారు. కాబట్టి మా కులస్తులు కూడా ఒక టికెట్ కేటాయించాలని ఆలూరు నియోజకవర్గం నుంచి ఈరోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీ తరఫున ఆ రాజకీయ పార్టీలకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇన్ని పదవులు, పెద్ద పదవులు గుర్తించి ఒక సామాజిక వర్గాన్ని గుర్తించారు. కాబట్టి మాకు కూడా ఇప్పుడు ఆ ప్రధాన పార్టీకి మేమెందుకు గుర్తుకు రాలేదు అంటే ఇప్పుడు మా సామాజిక వర్గం లేదు అని చెప్తున్నారు. నేను కూడా ఈరోజు ఆ ప్రధాన పార్టీలను కలవడం జరిగినప్పుడు ఏమంటున్నారు, మా కర్నూలు జిల్లాలో ప్రతి తాలూకాలో 50-60 వేల మంది ఉన్నాం కదా సార్ మేము, మరి మా కులం ఎందుకు కనపడటం లేదు మీకు నేను అడిగినప్పుడు మీ కులం లేదు, మీ కర్నూలు జిల్లాలో ఉండేది మీరు 1.5 లక్ష జనం ఉన్నారు అని అంటారు. 1.5 లక్ష జనం ఉంటే ఇన్ని వేల మంది ఇప్పుడు ఉదాహరణకి మేము అక్కడ ఆలూరు తాలూకాలో డిసెంబర్ 24వ తారీఖు మదారి కురువ మహాసింహ గర్జన చేసినప్పుడు మా తాలూకాలో ఒక తాలూకాని కేంద్రం తీసుకొని మేము మహాసభ సమావేశం జరిగినప్పుడు సుమారు 30 నుంచి 40 వేల మంది మా కురువ సహోదరులు చాలా విజృంభంగా మా మీటింగ్ సమావేశం విజయవంతం చేయడం జరిగింది. మరి ఒక తాలూకాలోనే ఇంతమంది ఉన్నప్పుడు ప్రతి తాలూకాలో ఎంతమంది ఉండాలని మీరు గుర్తించాలా అని నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రతి తాలూకాలో 50-60 వేల మంది ఉన్నప్పుడు ఏ తాలూకాకి ఎక్కడ మమ్మల్ని గుర్తించలేదు. కాబట్టి ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే ఒక 50 సంవత్సరాల కింద పత్తికొండ తాలూకాలోన కేబీ నరసప్ప గారని ఆయనకు కురువ కులస్తులకి ఇచ్చారు. ఆయన మినిస్టర్ కూడా చేశారు 50 ఏళ్ల కింద. 50 ఏళ్ల తర్వాత ఇంతవరకు ఎవరు ఎప్పుడు గుర్తించలేదు. కాబట్టి ఈరోజు మేము ప్రధానంగా కోరుకుంటున్న విషయం ఏమిటంటే మా కులస్తులకు కూడా ఒక టికెట్ ఇవ్వండి. దాంట్లో మహిళగా నేను కూడా ముందున్నాను. మాకు ఏ పార్టీ గుర్తించినా ఏం లేదు అన్నా కూడా మాకు ఈ పార్టీ ఆల్మోస్ట్ ఇంకా వైఎస్ఆర్ పార్టీ కేటాయించేసినారు. టీడీపీలో కూడా మమ్మల్ని గుర్తిస్తే మేము కూడా మా కులస్తులు మా జిల్లా అంతా కూడా టీడీపీ పార్టీని గుర్తిస్తే మా జిల్లాలో ప్రతి 50-60 వేల మంది కూడా ఆ పార్టీకి కూడా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆలూరు తాలూకాలోన కురువలు లేరు అన్నప్పుడు మొన్న జరిగినటువంటి నేను ప్రచారంలో మా సమావేశానికి ప్రచారంలో ప్రతి ఊరు ప్రతి మండలం నేను తిరగడం జరిగింది. దేవనకొండ మండలంలో అసలు కురువ లేరు అంటారు. కానీ దేవనకొండ మండలంలో సుమారు నేను 40 పల్లెలు తిరిగాను. 40 పల్లెల్లో ప్రతి పల్లెల్లోనూ మా కులస్తులు ఉన్నారు. ప్రతి పల్లెల్లో 200 ఇండ్లు 300 ఇండ్లు, అక్కడ 300 మంది ఇండ్లు 400 మంది ఇండ్లు ఉన్నాయి. ప్రతి పల్లెలో ఉన్నాయి. ఒక్కొక్క పల్లెలు 100 ఇండ్లు ఉన్నాయి. ఇలా ప్రతి పల్లెలో చూసుకుంటూ వచ్చాను. అట్లా ఆలూరు మండలం కానీ, ఆలూరు మండలం కానీ, వడగుంద మండలం కానీ
దేవనకొండ మండలం కానీ, ఆస్పరి మండలం కానీ, చిప్గిరి మండలం కానీ, ఇలా 6 మండలాలు తిరిగినప్పుడు ప్రతి మండలంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి ఇల్లు మేము తిరగడం జరిగింది. కాబట్టి అంటే వేరే వాళ్ళు అఫీషియల్గా మాకేం చెప్తున్నారు, అఫీషియల్గా 1.5 లక్ష జనం ఉన్నామని చెప్తున్నారు. అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అక్కడ జరిగింది. కాబట్టి మేము కూడా మా కులస్తులు ప్రతి తాలూకాలో ఒక మెయిన్ వాళ్ళు చూసుకొని మా కులస్తులు ఎంతమంది ఉన్నారు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కూడా తీసుకొని మా కులస్తులు ఇంతమంది ఉన్నామని మీకు తెలియజెప్పడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మేము ఖచ్చితంగా 50 నుంచి 60 వేల మంది ప్రతి తాలూకాలో ఖచ్చితంగా ఉన్నాము. అది ఎందుకు అక్కడ అఫీషియల్గా 1.5 లక్ష చూపిస్తున్నారో మాకు కూడా తెలియడం లేదు. కానీ తెలియచెప్తాం, ఇంకా ముందుకి వచ్చే పార్టీలు లేదని చెప్తున్నా ముందుకు తెలియజెప్పాల్సిందిగా వస్తుంది. మాకు కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే కూడా మా కులస్తులు కూడా ఎంతో ముందుకు వచ్చినారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇస్తే కూడా మేము ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.